రైట్, ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం ఎలా సాగాలి, ఈ సమస్యలు సార్ట్అవుట్ చేసుకోవడానికి ఎలాంటి ముందడుగు వేయాలి, ఇదే అంశంకి సంబంధించి మనం చర్చించబోతున్నాం. ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు 10 టీవీ స్టూడియోలో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి టీఎస్పీఎస్సీ మాజీ మెంబర్ విఠల్ గారు, అలాగే మనం చూస్తున్నాం టీఎస్ఈడబ్ల్యూహెచ్ఎస్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. అలాగే ప్రభుత్వ విప్ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ గారు తన నివాసం నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. ప్రముఖ ఎకనమిస్ట్ పాపారావు గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు తిరుపతి నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. పాపారావు గారు, చాలా కీలక సమావేశం ఇది. ఆల్రెడీ ఏ అంశాలు చర్చిస్తామన్న ఎజెండా తెలంగాణ ప్రభుత్వం కానీ ఏపీ ప్రభుత్వం కానీ చెప్పలేదు. బట్ మీటింగ్ తర్వాత ఖచ్చితంగా అవుట్కమ్ ఎక్స్పోజ్ అయ్యే అవకాశం క్లియర్ కట్గా ఉంది. ముఖ్యమంత్రులే మాట్లాడబోతున్నారు కాబట్టి అంతా బయటకు వస్తుంది. సమావేశంకి సంబంధించి చాలా అంశాలు ఇవి చర్చించవచ్చు, తెలంగాణ ఇవి అడగవచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్ ఈ అంశాలను ప్రస్తావిస్తుంది అని మనం నిన్న 2-3 రోజుల నుంచి మనం వింటున్నాం. దాదాపు అందులో అన్ని అంశాలు కీలకమైనవి, అవి ఖచ్చితంగా ఇందులో ఎజెండాలో ఉండబోతున్నాయి. మీ అంచనా ఏంటి? సమావేశం ఎలా సాగాలని కోరుకుంటున్నారు? సమస్యలు సార్ట్అవుట్ కావాలంటే, త్వరితగతిన పరిష్కారం దొరకాలంటే ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వెళ్తే బాగుంటుంది? అంటే ముఖ్యంగా ఇక్కడ ఇది వాస్తవానికి ఇది తొలి సమావేశం కాదు. ముఖ్యమంత్రులు ఇద్దరి సమావేశం తొలి సమావేశం కాదు. గతంలో కేసీఆర్ గారు జగన్ 2020 జనవరిలో ఇదే వెన్యూలో ఇదే స్థలంలో కలిశారు. అవును, ఆ రోజు విజువల్స్ కూడా కొన్ని నాకు గుర్తున్నాయి. కానీ ఆ తర్వాత పెద్దగా పురోగతి లేదు. కాకపోతే ఏంటంటే అధికారుల స్థాయిలో చర్చలు 30 సార్లు జరిగినాయి, 30 దఫాలు చర్చలు జరిగినాయి 2 రాష్ట్రాల మధ్య గతంలోనే. ఆ చర్చలు కాన్సిక్వెన్సెస్ ఏమి లేవు, పర్యవసానాలు ఏమి లేవు. అంటే ఏంటంటే రావణ కాష్టంలాగా రగులుతున్న దానిలాగా ఈరోజు 2 రాష్ట్రాల మధ్య విభజన అంశం అనేది అలాగే రగులుతుంది. సరే, ఈరోజు ఇది 2వ సమావేశం ముఖ్యమంత్రుల స్థాయి అయితే. చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారిగా అయితే ఇది మొదటి సమావేశం కావచ్చు. కాబట్టి ఈ సమావేశంలో పైగా ముఖ్యంగా కొంత వేవ్ లెంత్ అవగాహన, ఒకళ్ళ గురించి ఒకళ్ళకి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, గతంలో కలిసి పనిచేసిన వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళుగా ఈ చొరవ తీసుకున్నప్పుడే చంద్రబాబు గారికి, దానికి ఓకే చెప్పినప్పుడే రేవంత్ రెడ్డి గారికి కొంత సానుకూలమైనటువంటి అప్రోచ్ ఈ విషయంలో ఉండాలి. కానీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము, రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి మధ్యన ఒక సానుకూలమైన వాతావరణం ఉండటమే సరిపోదు ఇక్కడ. ఎందుకంటే 2 రాష్ట్రాల మధ్య, మరీ ముఖ్యంగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి. విభజనకి కారణం కూడా అదే. విభజన ఉద్యమం జరగడానికి విభజనకు కారణం కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తన వనరులను ఏదో తీసుకుంటుంది అనేది జనరల్ గా ఒక ఇది ఉంది. కాబట్టి తెలంగాణలో ఇప్పుడు జరిగే పంపిణీకి సంబంధించి కానీ, లేకపోతే ఈ ఒప్పందాలకు సంబంధించి కానీ, చర్చలకు సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటే తెలంగాణ రాష్ట్రంలో మేధావి వర్గం దగ్గర నుంచి ప్రజలు కూడా చాలా కీన్ గా గమనిస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి గారి మీద ఉండే చాలా పెద్ద బాధ్యత, బర్డెన్ కూడా. ఈ విషయంలో కాస్త అటు ఇటు కనుక అయ్యేటట్లయితే ఏదైనా సరే అంటే కొంచెం క్లియర్ గా లేకుండా తెలంగాణకి మంచి జరిగిందనేది రాకపోయేటట్లయితే గట్టిగా ముందుకి అది రేవంత్ రెడ్డి గారికి కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే గతం నుంచి చాలా వస్తున్నాయి కదా, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు మనిషి అని, అది ఇదని, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి గారికి ఇది కొంచెం జాగ్రత్తగా ట్యాకిల్ చేయాల్సిన విషయం. ఆ సందర్భంలో ఇవాళ ఉదయం మనకి పేపర్లో నేను చూసినప్పుడు రేవంత్ రెడ్డి గారు బహుశా లేవనెత్తున్న అంశాలుగా అధికారుల నుంచి వచ్చిందంటూ 2-3 పత్రికల్లో వచ్చింది ఆ వార్త. నేను చూసిన 2-3 పత్రికల్లో కూడా ఏ వార్త అంటే, ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు అడగబోతున్న విషయాలుగా ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో ఒక 1000 కిలోమీటర్లు ఉంది, సుమారుగా 900 కిలోమీటర్ల పైన. దానిలో ఎందుకంటే తెలంగాణకి కోస్తా సముద్ర తీరం లేదు కాబట్టి దానిలో వాటా అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కు ఇతరత్ర మనకి ఇక్కడ డ్రై పోర్ట్ అడుగుతున్నారు తెలంగాణకి. సరే, అదేమైనా కానీ అట్లా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో అక్కడ అది పోర్ట్ లో, అది సీ కోస్ట్ లో కొంత వాటా, అలాగే మచిలీపట్నం, గంగవరం, కృష్ణపట్నం పోర్టులలో భాగస్వామ్యం వాటాలు అడగటం, అలాగే 5 గ్రామాలు ఉన్నాయి, ముప్పు గ్రామాలు, వాటి మీద ఇది అడగటం, వాటికి సంబంధించి ట్రాన్స్ఫర్ ఇటు మళ్ళీ వెనక్కి, అలాగే టీటీడీ యంత్రాంగంలో కూడా భాగస్వామ్యం అడగటం పరిపాలనలో, అలాగే ఇట్లాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించి
24,000 కోట్లు ఏపీ తెలంగాణకి బకాయి ఉందనేది ఒకటి. అలాగే తెలంగాణ ఏమో ఏపీకి 7,000 కోట్లు, అంటే తీసేస్తే ఎంత అవుద్ది 7,000 కోట్లు. ఇది ఈ రెండు లెక్కలు కరెక్ట్ గా ప్రూవ్ అయితే కనుక ఒక 14,000 కోట్ల దాకా ఏపీఏ తెలంగాణకి ఇవ్వాలి. ఇది ఒకటి ఉంది. ఇక తర్వాత ఏంటంటే కృష్ణా జలాలు, మేజర్ బోన్ ఆఫ్ కంటెన్షన్ కృష్ణా జలాలు. కృష్ణా జలాల్లో రేవంత్ రెడ్డి గారి వాదన బహుశా ఇది కావచ్చు అనేది పొద్దున పేపర్లో వచ్చింది. ఏంటంటే క్యాచ్మెంట్ ఏరియా ఎంత ఉందో దాని మేరకు జలాల్లో వాటా అని. అంటే జలాలు ఇప్పుడు కృష్ణా జలాలు ఉన్నది 811 టీఎంసీలని. తెలంగాణలోనే మేజర్ ఫ్లో అంతా ఉంది కాబట్టి క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణలో ఎక్కువ ఉంది కాబట్టి ఆ లెక్క ప్రకారం తెలంగాణకి 811లో 558 టీఎంసీలు రావాలని. బహుశా ఇది కష్టం, కొంచెం డిబేట్ చేయటం కూడా వీళ్ళిద్దరి మధ్య. గతంలో కూడా కేసీఆర్ గారు ఏదో చాలా ఎక్కువ వాటా ఇచ్చేశారు ఏపీకి అనేది, దాని మీద చాలా చర్చలు జరిగి ఉన్నాయి. కాబట్టి చాలా సంక్లిష్టమైన అంశాలు ఇవి ఉన్నాయి దీనిలో. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య చర్చ కాదు, ఇప్పుడు ప్రజలంతా గమనిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా వచ్చిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది అనేది ఒక కొంచెం ఆందోళన, లేకపోతే ఉత్సుకత, లేకపోతే దీని మీద కీన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తెలంగాణలో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ చర్చలు జరుగుతాయని అనుకుంటున్నాను. అంటే నేనేం వేరే ఇది కాదు, అది ఉంది ఖచ్చితంగా. తెలంగాణలో ఇప్పటికే కొంతమంది మేధావులు ఆల్రెడీ వీడియోలు చేస్తున్నారు, యూట్యూబ్ లో వీడియోలు మాట్లాడటం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే అది కొంచెం చాలా కీన్ గా ఇంట్రెస్ట్ ఉండే విషయం. అందుకని ఏంటి చూద్దాం, అంటే ఏమవుద్దని చర్చల పర్యవసానం మంచిగా ఉండాలి. నేను అనుకోవటం ఏంటంటే ఏదైతే సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి వీలున్నాయో అట్నుంచి మొదలుపెట్టి చేసుకుంటూ వస్తే ఈజీ, వివాదాలు తక్కువ ఉండి పరిష్కారం ఈజీగా ఉన్నది. ఉదాహరణకి మొన్న మార్చిలో ఏపీ భవన్ విభజన పూర్తయింది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన కొంచెం చొరవ చూపించిన తర్వాత ఏపీ భవన్ విభజన అనేది ఢిల్లీలో పూర్తయిపోయింది. ఇట్లా తేలిగ్గా ఉన్న అంశాల నుంచి మొదలుపెట్టి కటువైన అంశాల వైపు నెమ్మదిగా వెళ్తే ప్రయాణం అది ఈజీగా ఉంటుంది. అంతేగాని కష్టమైన అంశాలు కృష్ణా జలాలు ఏదో ఎత్తుకుని మొదలుపెట్టి చర్చ మొదలు పెడితే అక్కడే అయిపోతుంది. కాబట్టి ఏంటంటే ముందు సులువుగా పరిష్కారానికి అవసరం ఉన్న అవకాశం ఉన్న అంశాల నుంచి మొదలు పెడితే రెండు రాష్ట్రాల మధ్య ప్రజల్లో కూడా కొంత సానుకూలమైనటువంటి వాతావరణం బిల్డప్ అవుద్ది నెమ్మదిగా. ఓకే, ఆది శ్రీనివాస్ గారు, సానుకూలమైన వాతావరణం బిల్డప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇష్యూస్ అయితే చాలా సెన్సిటివ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ట్యాకిల్ చేయడం అనేది కూడా కొంత చాలా కీలకంగా రాజకీయంగా ఇంపాక్ట్ చూపించే అంశం అని పాపారావు గారు చెప్తున్నారు, మనం చూస్తున్నాం. ఎలాంటి అప్రోచ్ ఉండబోతోంది, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆది శ్రీనివాస్ గారు? ఆది శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు మీకు కాదు సార్, ఆది శ్రీనివాస్ గారిని అడుగుతున్నా. హలో, రైట్, ఆది శ్రీనివాస్ గారితో మాట్లాడే ప్రయత్నించేద్దాం. శ్రీనివాస్ చౌదరి గారు మీరు మాట్లాడండి సార్. సతీష్ గారు, మీకు కంటిన్యూ ప్రేక్షకులకి అలాగే ప్యానల్లో ఉన్న వివిధ రాజకీయ నాయకులు మేధావులకి కూడా నమస్కారం. నమస్తే. రాష్ట్రంలో 2014 ఉమ్మడి రాష్ట్రంలో రెండు రాష్ట్రాలుగా అశాస్త్రీయంగా విడిపోయిన విభజన అంశాలు నెంబర్ 10 and 9, అలాగే 19 and 20, అలాగే గత 10 ఏళ్లుగా పరిష్కృతం కాకుండా ఉండడం పైన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో సీనియర్ నాయకుడిగా బాబు గారు ముందుగా లెటర్ రాయటం, దాన్ని పాజిటివ్ గా తీసుకుని స్పందించడం ఒక రకమైన మంచి వాతావరణానికి, స్నేహపూర్వమైన వాతావరణానికి నిదర్శనం. ఫస్ట్ దీన్ని మనం ఒబే చేయాలి, అభినందించాలి. ఎందుకనాల్సి వచ్చిందంటే గతంలో కూడా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిశారు, అల్లాబైలా చేసుకున్నారు, బిర్యానీ తిన్నారు, స్వీట్లు తినిపించుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత ఆస్తిలాగా సెక్రటరీలో రాజీ వచ్చేసింది. మరి వాటి నుంచి ఏం తీసుకొచ్చామంటే బెబ్బెబ్బే మమ్మమ్మ. సో ఈ రోజు పరిస్థితి కాదు కదా. రాష్ట్రంలో 9వ షెడ్యూల్ ప్రకారం 24 సంస్థలు, అలాగే 10వ షెడ్యూల్ ప్రకారం 30 సంస్థలు, ఇది కాకుండా కరెంటు బకాయిలు 6,756 కోట్లు అంటే తెలంగాణ, 12,940 కోట్లు మేము, అలాగే షీనాబేడి నివేదిక ప్రకారం ఉద్యోగస్తుల పరిష్కారం బాగా పరిష్కారం. సో ఇలా కాకుండా నీటి వాటాలు ప్రధానంగా కృష్ణా బోర్డు, అలాగే గోదావరి బోర్డు, అలాగే శ్రీశైలం రెగ్యులేటర్ నుంచి వచ్చే కొంత వాటర్ సంబంధించి, సో నీటి వాటాల పైన ఈ అంశాల పైన ఒక్క రోజులో సమస్య పరిష్కారం కాదు. ఇది మొదటి మెట్టు. దీన్ని రాష్ట్రం అంతా కూడా, రాష్ట్ర ప్రజలంతా కూడా చాలా చక్కగా చూస్తున్నారు. ఏంటి పరిష్కారం వైపని చాలా సార్లు మాట్లాడుకున్నా, విభజన గాయాలు మారుకున్నా, ఇంకా 7 మండలాలు కల్పించిన దాంట్లో మళ్ళీ 5 గ్రామాలన్నా, తర్వాత మీరు అన్నారు కొన్ని విషయాలు ఇప్పుడు ఉపోద్ఘాతంలో చెప్తూ వచ్చారు. టీటీడీలో వాటా, కోర్టులో వాటా,
అలాగే తీర ఇంకోటి ఏదో ప్రాంతం, చెప్పారు. సముద్ర తీర ప్రాంతం. సార్? సముద్ర తీర వాటా, పోర్టుల వాట అంటే నా ఉద్దేశం అయితే నాకు తెలిసి మళ్ళా రెండు రాష్ట్రాలు కలిసిపోవడం బెస్ట్. వాటాలు ఎందుకు మళ్ళా ఉమ్, అవసరం లేదు కదా. ఉమ్, ఇప్పుడు గతంలో విభజన అంశాల పైన మాత్రమే డిస్కస్ చేస్తారు. ఉమ్, ఇవన్నీ స్పెక్యులేషన్స్. ఉమ్, టీటీలో వాటా ఇవ్వాలంటే ఇంకా అంతే, మొత్తం అన్ని కూడా మళ్ళీ సమస్య బదులుకి వస్తాయి. ఉమ్, మళ్ళా విభజన అంశాలని మొదలు తీసుకొస్తారు. ఒకటి, ఇద్దరు ముఖ్యమంత్రులు పార్టీల తరఫున కాదు, ఇద్దరు ప్రభుత్వ ముఖ్యమంత్రులు కలిసేది ప్రభుత్వాలకు సంబంధించిన ఆస్తుల విషయాలు మాత్రమే మాట్లాడుతున్నారు. దీంట్లో కొంతమంది కాంగ్రెస్ పార్టీ మంత్రుల స్థాయి వాళ్ళు కూడా కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు. సరే, అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు వాళ్ళకి వదిలేస్తాం, ఎందుకంటే దాంట్లో అవి అడిగారు. సరే, ఇవన్నీ కారణాలు ఒక పక్క. కానీ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి దాని ద్వారా మేము ఓట్లు దండుకోవాలని గత ప్రభుత్వాల్లో గత పార్టీలు చేసిన ప్రయత్నాలు ఇప్పుడు చేయదలుచుకోవాలి. మాకు కావాల్సింది రెండు రాష్ట్రాల అభివృద్ధి. ఉమ్, గతంలో రియల్ ఎస్టేట్ నాశనం అయిపోయి ఆంధ్ర రాష్ట్రం అప్పులు పాలైపోవడానికి కారణం, తెలంగాణలో అభివృద్ధి చెందడానికి కారణం కొన్ని రాజకీయ పార్టీల కుట్రలు. ఉమ్, ఇప్పుడు అది రాకూడదు. రెండు రాష్ట్రాలు పోటీల్లో పడాలి, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, రెండు రాష్ట్రాల సమస్యలు స్నేహపూర్వకంగా పరిష్కారం అయ్యాయి. ఓకే. తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ అన్నదమ్ములతో లెక్క, అన్నదమ్ములుగానే విడిపోయాం, అన్నదమ్ములుగానే స్నేహపూర్వకంగా బాగా పరిష్కారం చేసుకుంటాం. ఉమ్, ఇందులో సమస్యాత్మకంగా ఉండే విషయాన్ని పేద భూములు తీసుకొచ్చి ఆమోదం పొందుకుంటాం. ఉమ్, కాబట్టి ఈ అంశాలను చాలా స్పష్టంగా కనబడతా ఉంది మాకు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి నిర్ణయించుకున్న ప్రకారమే అక్కడ ఇండియా కూటమి తరఫున ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో తెలిసిన వాళ్ళే అనుభూతులైన వాళ్ళు కాబట్టి ఉమ్, ఇటువంటి వివాదం రాకూడదు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ ప్రజల మధ్య వివాదాస్పద అంశాలు గతంలో ఎవరు లేవనెత్తకుండా మళ్ళీ స్నేహపూర్వకంగా ఉండడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా మొదలడిపడింది. ఇది ఈ సమావేశంతో రాగదు. మళ్ళీ మంత్రులు ఉపసంఘం వేస్తారు, మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్లు సంఘం వేస్తారు. సో ఒక్కసారిగా అన్ని సమస్యలు పరిష్కారం కావు కాబట్టి Okay. రిమైనింగ్ కార్యక్రమానికి పూర్తి చేస్తూ వస్తారు. అయితే ఇప్పుడు జరిగే ప్రధాన అంశాలపైన ఉమ్, ఒకటి రెండు మూడు అంశాలు మాత్రం సీరియస్ గా తీసుకుంటారు. ఒకటి ఏంటంటే ఉద్యోగస్తులు చాలా సఫర్ అవుతుంది. ఓకే. ఎందుకంటే ఉద్యోగం సరిగా జరగల. అది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఉంది అభ్యంతరాలు, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా కోరుకుంటుంది. ఎందుకంటే రవాణా సౌకర్యం ప్లస్ వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు అలాగే ఆరోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి ఉమ్, ముందు ఉద్యోగుల సమస్య ప్రయారిటీ తీసుకుంటారు. ఉమ్, నెక్స్ట్ వాటర్, కృష్ణా బోర్డు, బచ్చావతి, తిరుమల ఇవన్నీ కూడా కొంత ఎంతవరకు మనం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని గతంలో నాగార్జున డ్రామా మీద డ్రామాలు ఇవన్నీ చూసాం కాబట్టి ఆ సమస్య రాకూడదు. ఓకే. రెండు సమస్యలు రాష్ట్రాల మధ్య వస్తే అది భావోద్వేగం రెచ్చగొట్టడం అవుతాయి. సరే, వాటర్ ప్రాబ్లం. ఇంకా మూడు కార్పొరేషన్స్ అంటే ఇప్పుడు 9 and 10 షెడ్యూల్ ప్రకారం బాగా పరిష్కారం కావాల్సింది. అవును. అలాగే ఆర్టీసీ సంబంధించిన ఆస్తులు Hmm. ఈ చిన్న ప్రయారిటీగా ఉండేది ముందు తీసేసుకొని Right. అప్పుల విషయాలు అవి ఏదైతే కరెంటు విషయాలు ఉన్నాయో Hmm. ఇవి అన్ని తీసి కరెక్ట్ లెక్కలతో తీసుకుంటే వడ్డీ లేకుండా అసలుతో బయటకు రావాలన్న ఒక ప్రతిపాదన కూడా ఉంది. మరి ముఖ్యమంత్రి నిర్ణయించుకుంటారు. అంతేగాని రైట్. ఇంకేవి కూడా రావు. గతంలో 7 మండలాలు కలిసి కానీ Okay. 5 గ్రామాలు కానీ ప్రస్తావిస్తే రావచ్చు కానీ Right. కానీ ఇవన్నీ ఇప్పుడు చర్చలకు రావు. చాలా మితంగా ముఖ్యమైన విషయాలపైనే ఇద్దరు ముఖ్యమంత్రులు మనసు Yes, sir. Yes, sir. ప్రస్తుతం debate లో జాయిన్ అవుతున్నారు. ఉండాలి, ప్రజలు ఆమోదించాలి. ప్రభుత్వ అనే విప్పుగా ఉన్న విషయంగా కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ గారు అంటే ఇప్పుడు అన్నిట్లో వాటాలు కావాలన్న పరిస్థితి కాదు, విభజన పరంగా న్యాయబద్ధంగా సర్దుకోవాల్సిన అంశాలపైన మాట్లాడితే సమస్యల పరిష్కారం అనేది ఈజీ అవుతుంది. చాలా వార్తలు వస్తున్నాయి, అంటే పోర్టుల్లో వాటా అడుగుతున్నారనో సముద్ర తీర ప్రాంతంలో వాటా అడుగుతున్నారనో, ఇలాంటివి ఇవి కేవలం స్పెక్యులేషన్స్ మాత్రమే అని టీడీపీ నేత శ్రీనివాస్ గారు అంటున్నారు. అప్రోచ్ ఎలా ఉండొచ్చు? ప్రధానంగా ఎజెండా బయటకు రాలేదు, దానిపై మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు ఒకటి అన్న మీ ద్వారా ప్రజలకు చెప్పేటువంటి అంశము, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి బేసిజాలు లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడతామని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రి మండలి చెప్పినటువంటి ఆలోచనకు అనుగుణంగా మా అడుగులు పడుతున్నాయి చెప్పడానికి కోసం ఒక ప్రయత్నము నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు స్వాగతించి మన సభలో పాల్గొన్నాం. మన రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటా మన ఫార్మేట్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి సైనిక్ మనం ఏదైతే ప్రాంతంలో భూములను మనం తీసుకొని ఈరోజు స్కైవేల కోసం ప్రయత్నం చేసి సఫలమైన గతంలో లాగా వారు చెప్పినటువంటి అంశాలు కూడా విన్నా. మొదటి మిత్రులు మాట్లాడినప్పుడు నాకు సరిగ్గా వినబడలేగా. ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలనలో తెలంగాణ కోసం తెలంగాణ భావోద్వేగంతో అధికారులకు వచ్చినటువంటి కేసీఆర్ ఒకసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ ఒకసారి జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ అలాబలే కార్యక్రమం లాగా సమావేశాలు జరుపుకున్నారు తప్ప ఏ రోజు కూడా ఈ ప్రాంతానికి న్యాయం జరగాలని చెప్పి వారు కార్యక్రమం అమలు చేసినటువంటి లేదు. ఇప్పుడు తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్ర దగ్గర ఉండాలి, తెలంగాణలో చెప్పాలనుకొని ఈయన ఉద్యోగాన్ని భద్రపరచుకోవడం తప్ప మన ప్రాంత ఉద్యోగులు
ఆంధ్రాలో కష్టపడుతున్న చూసి ఆ ఉద్యోగులను తెలంగాణ తీసుకోవడం చెప్పే ఆలోచన ఎన్నడూ కూడా చేయలే. ఇప్పుడు వారు అన్నట్టుగా ఈరోజు ఉపశమనం ఈరోజు తొలి అడుగు పడ్డది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యత స్వీకరించినాక ఒక లేఖ రాసి మనం తెలంగాణ ఆంధ్రకు సంబంధించిన వివరణ తప్పిన అంశాలను చర్చించుకుందాం, సఫలీకృతం చేసుకుందాం అనేటువంటి మాటలు చంద్రబాబు నాయుడు లేఖ ద్వారా మనకి ఇవ్వడం, రేవంత్ రెడ్డి గారు కూడా ఒప్పుకోవడం సానుకూలంగా 4-5 రోజుల్లోనే. అవును, లేక 5 రోజుల క్రితం లేఖ వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిది. వెంటనే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులతో మాట్లాడి ఈరోజు తెలంగాణ విభజన చట్టంలో 9-10 షెడ్యూల్ ఉన్నటువంటివి, బహుశా 9లో 23 పైగా ఉన్నట్టునే 10వ షెడ్యూల్లో 30 సంవత్సరాలకు సంబంధించినటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేసుకోవడంతో పాటు ఉద్యోగస్తులకు సంబంధించి కూడా తెలంగాణలో అనేక మంది ఆంధ్రలో ఉన్నటువంటి వారి సమస్యను తీసుకోవడం, దాంతో పాటు ఇప్పుడు వాళ్ళేమో జనాభా తామాష ప్రకారం తీసుకుందాం, మనం ప్రాంతీయ పరంగా వేర్పాటు ఐదం అనేటువంటి సమస్యలు ఏవైతే తీసుకుంటామో ఇది ఈ రోజు ఈ అడుగు నేను అనుకుంటే ఇప్పుడే మీరు చెప్తారు, మీరు టీవీలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నారు అంటే 2 రాష్ట్రాల ప్రజలు కూడా ఈరోజు ఆసక్తిగా గమనిస్తుంటారు. చర్చలు ఏం జరగబోతున్నాయి. నాకు తెలిసిన మటుకైతే ఈ రోజు చర్చలు ప్రత్యేకంగా 2 రాష్ట్రాల ప్రయోజనాలు మనం ఆ రోజు ఏమనుకున్నాం, తెలంగాణగా అన్నదమ్ములుగా విడిపోదాం, తర్వాత కలిసి ఉందాం అన్నాం. కేసీఆర్ గారు ఇప్పుడు విడిపోదాం, తర్వాత కలిసి ఉందాం, నాకైతే తర్వాత ఆయన కలిసి ఉందాం ఎక్కడ కనిపించారు. దేశంతో కూడా దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రితో పంచాయతీ అక్కడ ఉన్నటువంటి వారితో కూడా ఆయన అవసరం ఉన్నప్పుడు వారిని రాయలసీమకు రత్నాలసీమ మారుతాడు, మీ అధికారులు పన్నుకొస్తే నన్ను నోటుకు తీస్తానని చెప్పిన డైలాగులు తప్ప తెలంగాణ కృష్ణ కేఆర్ఎంపీ ఏ విధంగా అప్పుడప్పుడు కేంద్రానికి మనం చూసినాం. స్మితా సబర్వాల్ గారు లేక మనకు బయటపడ్డ తర్వాత మేము మేల్కొని మేము రాహుల్ బోజా గారి ద్వారా వెంటనే మా ముఖ్య కార్యదర్శి ద్వారా ఈ రోజు కేఆర్ఎంపీ ఇచ్చే ప్రసక్తి లేని చెప్పారు. కృష్ణా జిల్లా వాటి ట్రిబ్యునల్ ఏదైతే మనకు ట్రిబ్యునల్ బచ్చవతారు ప్రకారం అంతా అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారం 811 టీఎంసీలు క్యాచ్మెంట్ ఏరియా ఉంది. అందులో మనకు 500 పైచీలకు టీఎంసీ 550 అనుకుంటా మనం అసెంబ్లీలో కూడా చెప్పినాం. అంతే రావడం లేదు. పోతిరెడ్డిపాడు వల్ల జరిగిన నష్టాన్ని కూడా మనం చెప్పుకోగలిగినాం. ఈ నష్టాలన్నిటి కూడా చర్చించడానికి అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టుగా మనం చర్చించేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు ఓడరేవులు కానీ ప్రభుత్వ సముద్ర మార్గానికి సంబంధించినటువంటిది 1000 కిలోమీటర్ల కారిడార్ ఉంది. ఈ రోజు మనం అడుగుతున్న తప్పలేదు. మనకు తెలంగాణ సంబంధించి ఏదైతే ఇతర దేశాలకు ఎగుమతులుగా దిగుమతులు వచ్చేటప్పుడు ఒక భాగం ఇవ్వాలి చెప్పని కోరడం తప్పైతే కాదు కదా. పోయిన 7 మండలాలు తిరిగి ఇవ్వమని అడుగుతున్నాం. 5 గ్రామాలైతే ప్రత్యేకంగా కావాలని కోరుకుంటున్నాం. ఈ రోజు వాళ్ళ పోలవరం సంబంధించినటువంటి ఇబ్బంది అయినప్పుడు కానీ వాళ్ళ అంశాలు ఎట్లున్నా మనకు కూడా ఎంత 7 మండలాలు పోయిన తర్వాత భౌగోళికంగా ఎంత ఇబ్బంది పడుతుందని చెప్పని కూడా మాట్లాడాం. 5 మండలాలు కూడా గత ప్రభుత్వం తీసుకెళ్ళకపోయింది. ఈ రోజు 7 మండలాలు కావాలంటున్నాం, 5 గ్రామాలు కావాలంటున్నాం, 1000 కిలోమీటర్ తీర ప్రాంతం ఏదైతే ఉందో కోస్టల్ కారిడార్ లో మనం బాగా పడుతున్నాం. దాన్ని బాగా అంటే మనం పోయి అక్కడ అందులో లబ్ధి పొందడం కోస్టల్ కాదు కదా. మన ప్రాంతానికి వచ్చే ఎగుమతి దిగుమతులకు సంబంధించి ఈరోజు టీటీడీని కూడా ఎందుకు అడుగుతున్నాం, తెలుగు రాష్ట్రాలకు తెలుగు వారి ఆరోగ్య దైవం కాబట్టి అందులో ఒక కోణంలో ముందుకు పోదామని. ఈరోజు గతంలో మీరు చూసారా, మన తెలంగాణ నుంచి వెళ్తే అసలు దర్శనం చేసుకోవడానికి కోసం కూడా మన సిఫారసు లేఖని కూడా పట్టించుకునేటువంటి సందర్భం మనం చూసినాం. ఏది ఈ తెలంగాణ ఇబ్బంది పడుతున్నారు అంటే వ్యక్తిగతంగా పరిచయాలు తీసుకోవడం వేరు. తెలంగాణ విద్యుత్ సంస్థలకు బకాయిలు ఏవైతున్నాయో అవి కూడా రావాల్సిన అవసరం ఉంది. ఓటర్ ఎవరు మనం ఏమడుతున్నాం, కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరంలో కూడా మనం భాగం అంటే దాని ఉద్దేశం ఏంది, మనకు కూడా అక్కడ వెసలబాటు ఇచ్చినట్టయితే మనకు ఎగుమతులు దిగుమతులకు ఈ తెలంగాణ కూడా ఉపయోగపడుతుందని చెప్పని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన తప్ప మరొకటి కాదు. ఏదేమైనా ఈ రోజు మొదటి అడుగు బ్రహ్మాండంగా పడిందని భావిస్తున్న ఈ మన ఆంధ్ర తెలంగాణ విభజన సంబంధించిన అంశాలు కొలిక్కి వస్తాయని చెప్పి భావిస్తున్నాం. ఇద్దరు కూడా ఈ గతంలో స్నేహితులుగా ఉన్నారు. సరే కొందరు గురు శిష్యులు అంటారు, కొందరు ఒకరే నావలు పనిచేసినట్టు. ఏదేమైనప్పుడు కూడా వీరు ఇక్కడ ముఖ్యమంత్రి అక్కడ ముఖ్యమంత్రి ఆ భావాజాలంతో నా స్నేహపూర్వక వాతావరణంతోనైనా సమస్యలు పరిష్కారం మన తెలంగాణ లబ్ధి జరిగినట్టే కదా, మన తెలంగాణ న్యాయం జరిగినట్టే కదా. నాకు తెలిసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితత్వమైనటువంటి ఆలోచనతోనే ఈ రోజు చర్చలలో ఉంటాడు. చర్చలు ఫలించాలని కోరుకుందాం. ఖచ్చితంగా మీటింగ్ తర్వాత అవుట్కమ్ వస్తుంది కాబట్టి దానిపైన కూడా మనం ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. శ్రీధర్ రెడ్డి గారు ఏం చెప్తారు సార్ మీటింగ్ పై? ఒకటండి, ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుందాం అనే విషయంలో ఎటువంటి తప్పు లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రాల సంబంధించినటువంటి అంశాలను పరిష్కరించుకోవడంలో తప్పు లేదు. కానీ ఒక్క విషయంలో ఏంటంటే అసలు ఈ మీటింగ్ యొక్క ఎజెండా బేసికలీ అందరికీ అన్ని విషయాలు తెలుసు. బైఫర్కేషన్ ఆఫ్ ద స్టేట్ అయిపోయిన తర్వాత నుంచి కృష్ణా జలాల నుంచి మొదలుపెట్టి విద్యుత్ బకాయిల వరకు, ఉద్యోగుల సమస్య వరకు, ఆ 7 మండలాలు, ఆ 5 గ్రామాలు, ఇవన్నీ సమస్యలు అందరికీ కూడా తెలుసు.
కానీ వాళ్ళ ప్రభుత్వం ఒఫీషియల్గా ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రెండు ప్రభుత్వాల నుంచి కూడా ఒక ఒఫీషియల్ ఎజెండా బయటికేం రాలేదు. ఈ అంశాలు చర్చిస్తారు అని రాలేదు. తర్వాత మరి ఇస్తారేమో, బట్ విప్ గారికి తెలుసో లేకపోతే వారు కూడా పేపర్లు చూసే చెప్తున్నారు, నాకైతే తెలియదు. ఎందుకంటే ఈ కోస్టల్ కారిడార్కి సంబంధించి లేకపోతే టీటీడీకి సంబంధించి ఇవన్నీ ఊహాగానాలే, ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారనే ఒక చర్చ కూడా బయట నడుస్తూ ఉంది. సరే ఏదేమైనా కానీ ఒకటి మాత్రం భారత రాష్ట్ర సమితిగా ఏదో తెలంగాణ ఇంట్రెస్ట్లను కాంప్రమైజ్ అయ్యే విధంగా ఏ రకమైన చర్చ జరిగినా తెలంగాణ సమాజం హర్షించదు, ఒప్పుకోదనే విషయాన్ని ప్రభుత్వం గమనించాలి. ఖచ్చితంగా ఎస్, తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ఇంట్రెస్ట్లను కాపాడుతున్న విధంగానే ముందుకు పోతారని ఆశిస్తాం. కానీ ఈ 10 సంవత్సరాలుగా ప్రత్యేకించి ఈ 5 గ్రామాలు కలపాలని చెప్పి ఒక మనం ప్రయత్నం చేసినప్పుడు భద్రాచలం మండలంలో ఉన్నటువంటి గ్రామాలు, వాటి దిశగా ఇవాళ ప్రయత్నం జరగాలి. ఆ తర్వాత విద్యుత్ బకాయిలు మనకు రావాల్సింది ప్రయత్నం జరగాలి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎట్లయితే ఆంధ్ర నుంచి అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న పలంగా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసి ఆ తర్వాత రావాల్సిన బకాయిలు ఇవ్వలేదు, ఆ తర్వాత నష్టాలు ఏం మనకి రానియకుండా చేశారు. ఇవన్నీ కూడా నష్టాలకు సంబంధించినటువంటి ఒక మనీ మనకు రావాల్సింది కూడా రానియకుండా చేశారు. సో ఇవన్నీ మనం చూసినాం గతంలో. కానీ ఇప్పుడు ఏదో ఇంతకుముందు టీడీపీ ప్రతినిధి మాడుతున్నారు, స్నేహ వాతావరణము, సుహృద్భావ వాతావరణము, అవన్నీ మారడానికి బాగున్నాయి. కానీ ఎస్పెషల్లీ అంటే గతంలో ఇదే గొప్ప ప్రయత్నం రెండు ప్రభుత్వాలు తప్పు. ఏమి జరగకపోతే 9th and 10th షెడ్యూల్ కలిపి చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మరి ఒక 50 ఇన్స్టిట్యూషన్స్ వరకే ఎందుకు ఇవాళ పెండెన్సీస్ ఉన్నాయి? మిగతా కూడా ఏకాగ్రహం ఎందుకు వచ్చింది? ఏం ప్రయత్నం జరగకపోతేనే వచ్చిందా? కాబట్టి ఈ ఇన్స్టిట్యూషన్ సంబంధించి కూడా తెలంగాణ వైఖరి ఎట్లా ఉండాలంటే ఆ రోజు చెప్పారు, చాలా శీలాబిడే కమిటీ వేసినప్పుడు అనుకుంటా చెప్పినారు ఏంటంటే ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సంస్థలు ఆ ప్రాంతానికి చెందాలి, పక్క రాష్ట్రం దాని గురించి పట్టుబట్టే అవకాశం ఉండకూడదు అని చెప్పేసి చెప్పినారు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకుంటుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. కృష్ణా జిల్లాలకు సంబంధించి ఆ రోజు విభజన రోజులలో రాష్ట్రం సాధించడం అనే ముఖ్యమైన అంశంలో కొన్ని పట్టుబిడుపులు ప్రదర్శించినాం. ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకు కూడా ఈ నదీ జలాల పంపిణీ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిందనే విషయాన్ని ఎవరు మర్చిపోకూడదు. 50% నిష్పత్తి అడిగినాం. ఎస్, మీరు అన్నట్లు దెర్ ఈజ్ ప్రెసిడెన్స్, దెర్ ఈజ్ అ కమిటీ ఆల్సో, దాని ప్రొసీడింగ్స్ కూడా ఉన్నాయి. దాని ప్రకారం ఎక్కువ పరివాహక ప్రాంతం ఎంతుందో ఆ నిష్పత్తి ప్రకారం ఇస్తే బాగుంటుందనే ఒక అంశం ఇవాళ ప్రభుత్వం ముందుకు తీసుకొస్తే మంచిదే. దానికి వాళ్ళు ఎట్లా స్పందిస్తారో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలు ఏ అంశంలో కూడా ఉద్యమ సమయంలో కూడా ఘర్షణ కోరుకోలేదు. బహుశా సుదీర్ఘకాలం ఉద్యమం చేసి తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రాంత యువకులు ఆత్మార్పణం చేసుకున్నారు తప్పితే ఎక్కడ కూడా ఏ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు, ఆంధ్ర వాళ్ళే కాదు, ఏ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళ మీద కూడా చిన్నపాటి దౌర్జన్యం చేయడమో లేకపోతే మాట పెచ్చరిల్లి మాట్లాడడమో, ఎవరి వ్యవహారాలకు ఇబ్బంది కలిగించడం చేయలేదు. చాలా బ్రాడ్ మెంటాలిటీ, అంటే ఒక విస్తృతమైనటువంటి లేదా ఒక బ్రాడ్ అప్రోచ్ని తెలంగాణ ప్రజలు ఎప్పుడూ ప్రదర్శించినారు. ఆ విషయాన్ని ఎవరు బలహీనతకు తీసుకోవద్దనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గమనించాలి. ఇవాళ ఏంటంటే ఫెడరల్ డెమోక్రసీ, ఇది మనం ఉన్నది సమాఖ్య వ్యవస్థ. దీంట్లో ఎవరైనా ఎక్కడికైనా రావచ్చు, వాళ్ళ వాదన వినిపించవచ్చు, ఎవరు వచ్చినా ఏ రకమైన బ్రహ్మాండమైన స్వాగతాలు పలకొచ్చు, దాని గురించి ఎవరికి ఇబ్బంది లేదు. కానీ దాన్ని తెలంగాణ వాళ్ళ బలహీనతగా ఎవరు తీసుకోవద్దనే విషయాన్ని కూడా గమనించాలని చెప్పేసి. ఎండ్ ఆఫ్ ద డే తెలుగు మాట్లాడే 2 రాష్ట్రాలు ఉన్నాయి. కాకపోతే ఎవరి మాండలికం, ఎవరి పద్ధతులు, ఎవరి వ్యవహారాలు వాళ్ళకు ఉన్నాయి. దీంట్లో ఎక్కడ కూడా శశబిషలు కేసీఆర్ గారు అనేక సార్లు చెప్పినారు. దోజ్ ఆర్ లివింగ్ ఇన్ హైదరాబాద్ దే ఆర్ హైదరాబాదీస్, దోజ్ ఆర్ లివింగ్ ఇన్ తెలంగాణ దే ఆర్ తెలంగాణైట్స్, తెలంగాణ వాళ్ళు. కాబట్టి దీంట్లో ఎటువంటి కానీ దాంట్లో ఉన్నటువంటి ఒక విస్తృతమైనటువంటి ఆలోచన విధానాన్ని అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ అనేది ఎప్పుడు కూడా ఇదొక ఏమంటారు ప్రశ్నించేటువంటి తత్వం ఉన్నటువంటి ఒక రాష్ట్రం. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఇద్దరు ముఖ్యమంత్రుల యొక్క భేటీలో అనేక విషయాలకు ఏకాభిప్రాయం వస్తుందని ఆశిస్తా ఉన్నాం. తర్వాత ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ నేను ఒకటే ఏం చెప్తున్నామంటే, బేసికలీ అమికబుల్ సొల్యూషన్స్, అంటే సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగి ఒక మంచి దాని అమికబుల్ సొల్యూషన్స్ ఏదైతే ఉంటాయి కదా, అటువంటి సొల్యూషన్స్ రావాలని చెప్పి తెలంగాణ ఇంట్రెస్ట్కి ఎవరు కాంప్రమైజ్ అయినా కానీ అది తెలంగాణ ప్రజలు హర్షించారనే విషయాన్ని కూడా ప్రభుత్వం గుర్తుపెట్టుకొని ముందు పోవాలని కోరుతున్నాను. స్టార్టింగ్ పాపారావు గారు కూడా అది కొంత అలర్ట్ చేశారు. విఠల్ గారు, అంటే 2 తెలుగు రాష్ట్రాల ఇష్యూ ఒకటైతే ఇక్కడ కేంద్రం పెద్దన్నాయి కంపారిటివ్లీ కొన్ని 2 రాష్ట్రాలు పరిష్కరించుకోవాల్సిన ఇష్యూస్ ఉన్నాయి. ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకోవాలని గతంలో ప్రధాని మోదీ నుంచి చాలామంది మీ పార్టీ నేతలందరూ మాట్లాడారు. కొన్ని సార్ట్అవుట్ అయ్యాయి, కొన్ని సార్ట్అవుట్ కాలేదు. కానీ ఈసారి మీటింగ్ అనేది అత్యంత కీలకమైనది, కొంత ముందడుగు పడింది.
చాలా ఎక్కువ సమస్యల పరిష్కారానికి స్కోప్ ఉందని రెండు ప్రభుత్వాలు అలాగే రెండు పార్టీలు చెందిన నేతలు చెప్తున్నారు. మీ సహకారం, మీ అప్రోచ్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మీరు వీళ్ళు ఇష్యూస్ కొన్ని సార్ట్అవుట్ కావాలంటే అటు కేంద్రం క్విక్గా రెస్పాండ్ అయ్యే ఇష్యూస్ కూడా ఇది ముడిపడి ఉన్నాయి ఇందులో. సార్, ముందుగా ప్యానల్ మెంబర్స్కి, తర్వాత వీక్షకులకి మీకు గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, నిజంగా ఈరోజు జరుగుతున్నటువంటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క స్థాయిలో జరుగుతున్నటువంటి మీటింగ్ని మనం స్వాగతించాలి. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. ఆల్మోస్ట్ కామన్ క్యాపిటల్ కూడా మొన్న June 2 క్లోజ్ అయ్యింది. అనేక సమస్యల్ని, ఇంకా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని వాళ్ళు అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధి పంతాలు, సరే ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఏ కారణం చేతన వాళ్ళ రాజధాని లేకపోవడం, ఏదో వాట్ ఎవర్ ద రీజన్, కొంత వెనుకబాటు కనిపించున్నప్పటికీ కూడా రెండు రాష్ట్రాలు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా అత్యంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి. అప్పుల అటువైపు ఇటువైపు కూడా. సో వీటన్ని పరిష్కారం కనుగొనడం అని చాలా ప్రజలకు అవసరం. అంటే ముఖ్యమంత్రి స్థాయి అధికారులకు కాకుండా రెండు రాష్ట్రాల ప్రజలకు అత్యంత కీలకమైన అంశం. జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఒకసారి మనం చూస్తే, గతంలో ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి నాయకత్వంలో జగన్ గారు 1-2 సార్లు కలిసినట్టున్నారు. మొదటి దఫా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014 June 2 తర్వాత కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో నాకు తెలిసి ఏ ఒక్క మీటింగ్ జరగలేదు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి అటు చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకోలేదా, కేసీఆర్ గారు చొరవ, ఆ ఫస్ట్ 5 years ఎలాంటి మీటింగ్ జరగలేదు. అక్కడ జరగాల్సినట్టు 5 సంవత్సరాలు పెండింగ్లో ఉన్నటువంటి విషయంలో జగన్ గారితో పరిష్కరించుకోవాల్సి ఉండే. ఒకసారో 2 సార్లు జరిగినట్టున్నాయి. బట్ అధికారి స్థాయిలో జరిగినటువంటి మీటింగ్లు దాదాపు 30-35 సార్లు ఉన్నాయి. సిలబడే కమిటీ రిపోర్ట్ అనేది నిజంగా నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు, బట్ ఇట్స్ అఫీషియల్ టేకెన్ ద రిపోర్ట్ ఫ్రమ్ దట్ సిలబడే కమిటీ ప్రిసైడింగ్ ఆఫీసర్ తీసుకున్న రిపోర్ట్ ఏంటంటే, 9th షెడ్యూల్లో ఉన్నటువంటి 89 కార్పొరేషన్స్ అండ్ అండర్టేకింగ్స్, 89 కార్పొరేషన్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్. అదేవిధంగా 10th షెడ్యూల్లో 107 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, స్టేట్ లెవెల్ ఇన్స్టిట్యూషన్. దీనికి సంబంధించి సిలబడే కమిటీ ఆల్మోస్ట్ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీరింది. దాంతో ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాల్సింది ఎగ్జిక్యూషన్ ఎవరు చేయాలి? సక్సెసర్ స్టేట్ చేయాలి. రైట్. ఈ సక్సెసర్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సక్సెసర్స్ ఆ సిలబడే కమిటీ రెఫరల్గా ఆమె ఇచ్చినటువంటి ప్రొవిజన్ ప్రకారము జీవోస్ ఇవ్వాలి. ఆ జీవోస్ సబ్సిక్వెంట్ జీవోస్ కొన్ని వచ్చినట్టున్నాయి, కొన్ని రాలే. ఎందుకు? అది సీక్రసీ. ఇప్పటి వరకు కూడా జీవోలు ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్ లేవు. ఓకే. విభజనకు అత్యంత కీలకమైన ప్రజలకు సంబంధించిన అంశాలు, విభజనకు సంబంధించిన అంశాలు ఎందుకు బయట పెట్టలేదని చాలా విచిత్రం. ఇవి రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించిన ఇష్యూలు, ఎమోషన్స్ కి సంబంధించిన. రాష్ట్ర విభజన జరిగిందే ఒక ఉద్యమ కాలంతో పాటు ఎమోషన్స్ తో జరిగింది. సో మళ్ళీ ఎమోషన్స్ రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలు పొందకుండా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజల అవసరాల రీత్యా ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో సమస్యలు పరిష్కరించుకోవాలని కోరుతున్నాం మేము బీజేపీ పార్టీగా. బీజేపీ జాతీయ స్థాయిలో మా బీజేపీ పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యం అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ, తెలంగాణ బీజేపీ శాఖ రాష్ట్ర ప్రయోజనాలకు ఎక్కడ నష్టం జరిగినా, ఇటు ప్రాంతం కావచ్చు ఎవరికే నష్టం జరిగినా తెలంగాణ బీజేపీ శాఖ తప్పకుండా ప్రశ్నిస్తూ ఉంది. ఒక రకంగా ఇవాళ టీటీడీలో భాగస్వామ్యం అడుగుతా ఉన్నారు. టీటీడీ ఆస్తుల్లో కాదు, బహుశా దాన్ని మనం రెఫర్ చేసుకోవాలి. టీటీలకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఫండ్స్ కానీ డిపాజిట్స్లో కాదు, అడ్మినిస్ట్రేషన్లో వాటి అడుగుతున్నారు. ఎందుకంటే తమిళనాడు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల నుంచి అత్యంత దాదాపు 80% మంది భక్తులు దర్శించుకుంటారు. అట్లానే తమిళనాడు, కర్ణాటక నుంచి. అందులో ఏంటంటే టీటీడీలో భాగస్వామ్యం వస్తే తెలంగాణ ప్రాంతం నుంచి ఎవరైనా రెఫరల్ లెటర్స్ కావచ్చు, లేదా ప్రాధాన్యత కోసం అడిగి ఉండొచ్చు. అది నిజంగా ఎజెండాలో ఉందో లేదా తెలియదు. పోర్టుకు సంబంధించిన విషయానికి వస్తే గతంలో నిజాం ప్రభుత్వంలో కూడా బందర్ పోర్ట్ అనేది నిజాం ప్రభుత్వానికి ఉంది అధికారికంగా. దాన్ని మచిలీపట్నం పోర్టుగా మన ఆంధ్రప్రదేశ్ అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మచిలీపట్నం పట్టణం ఉంది. డ్రై పోర్ట్ అడుగుతున్నాం. ఆ రకంగా మనం C4 ఇస్తే తప్పేం లేదు. అంటే C4 మొత్తం హ్యాండ్ ఓవర్ చేయడం కాదు, రైట్, ఒక ఎక్స్పోర్ట్కి సంబంధించిన ప్రొవిజన్ ఇవ్వడం, ఫెసిలిటీ కల్పించడం అనేది చాలా అత్యంత అవసరం ఉంది. దానికి అవి డిమాండ్స్ చేయాలా, లేకపోతే అధికారికంగా పెట్టారా, లేకపోతే అనధికారికంగా లీకులు ఇచ్చారా, ఎజెండాలో ఉన్నాయా లేవని మనం ఇప్పుడు వాళ్ళ మీటింగ్ యొక్క మినిట్స్ని బట్టి తెలుస్తుంది. కానీ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక బాధ్యత ఉన్నటువంటి గురు శిష్యులు, ముఖ్యమంత్రులతో పాటు గురు శిష్యులు కాబట్టి సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నాను. రైట్. ఆది శ్రీనివాస్ గారు, అంటే గతంలో అసలు ఏమీ జరగలేదు అంటే మరి చాలా శిలాబేడి కమిటీకి సంబంధించి చాలా సంస్థలు అలాగే మిగతా అంశాలపై విభజన మరి పూర్తయింది కదా. ఇది ఏదో ఒక విమర్శ చేయటం, గతంలో కూడా ప్రయత్నాలు జరిగాయి కాబట్టి కొన్ని ఇష్యూస్ సార్ట్అవుట్ అయ్యాయి, సార్ట్అవుట్ కాని ఇష్యూస్ కూడా ఉన్నాయని శ్రీధర్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు 10 సంవత్సరాలు ఇప్పుడు
9వ షెడ్యూల్లో 80 పైచీలకు అనుకుందాం, 10వ షెడ్యూల్లో 10 పైచీలకు అనుకుందాం. అందులో ఇంచుమించు 23 దాకా ఇందులో ఇంచుమించు కలిపితే 50-55 సమస్యలు పరిష్కారం కానటువంటి ఉన్నాయి. నిజంగా చిత్తశుద్ధి చేసి ఉంటే ఆ 10 సంవత్సరాల్లో తీరిపోయేది కదా అనేటువంటి మాట తప్ప ఇది వారు విమర్శ చూస్తే మనం ఏం చేయలేము. ఈరోజు చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే ఉద్యోగస్తులు ఎందుకు తీసుకొచ్చుకోలేదంటే దానికి సమాజం చెప్పాలంటే తెలంగాణ పడుతున్న బాధ ఎందుకు ఆ ప్రభుత్వం పట్టించుకోలేదంటే తలుచుకుంటే అయ్యేది కదా. మంచి సక్రమంగా ఉంటే ఆ ఉద్యోగులు కూడా మన ఉద్యోగులు మనకైతే ఇప్పుడు పోరాటం చేసి వచ్చిన తర్వాత ఉద్యోగులు ఇప్పుడు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నాడు. మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్ కూడా మీరు విన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్ కూడా మీరు విన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో చాలా కీలకంగా ఉన్నారు, 7 మండలాలని తిరిగి అడగాలి అన్న ఒక అంశాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తావించారు. ఇప్పుడు 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీకి కీలకమైన మద్దతు, కీలకమైనటువంటి అంశాలలో బిల్లులప్పుడు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ మారాక కూడా మద్దతు రాజ్యసభలోను తెలంగాణ పార్లమెంట్ లోను వ్యవసాయ నల్ల చట్టాలకు కూడా అనుకూలంగా చేసినటువంటి వీళ్ళు ఎందుకు 7 మండలాలు తీసుకురాలంటే ఆనాటి సమాధానం, ఎందుకు 5 గ్రామాలు తీసుకురాలంటే ఎందుకు సమాధానం. ఈ రోజు అంటే వీళ్ళ అప్పుడు కేంద్ర ప్రభుత్వం సాగిలు పట్టినటువంటి సందర్భాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గట్టిగా పోరాటం చేసి అక్కడ ఉన్నటువంటి అవసరాలను చెప్పి ఒకవేళ తీసుకొస్తే అక్కడ ఆయన ఒప్పిస్తే పర్వాలేదు, సంతోషమే కదా. మేమైతే ఆ డిమాండ్ తో ఉన్నాం. తప్పనిసరిగా 7 మండలాలు ఈరోజు చర్చలు పెడతారు. ఆ 5 గ్రామాలకు సంబంధించిన అంశంపైన కూడా చర్చ జరుగుతుంది. ఈరోజు హరీష్ రావు గారి మాట 10 ఏళ్ళు మీరు రాజ్యమే, 10 ఏళ్ళు భారతీయ జనతా పార్టీ దగ్గరుండి అప్పుడు ఎన్డీఏ కూటమిలో ఈ రోజు ఆయన మాటలు కేవలం రాజకీయంగా మాట్లాడు తప్ప ఎప్పుడైనా ఎక్కడ ఆయన కూడా పరిపక్వత నాయకుడే కాబట్టి ఆయన 10 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు ఎందుకు 7 మండలాలు తీసుకున్నాడు సారీ. మాజీ మంత్రి మీ పార్టీ నేత హరీష్ రావు చేసిన కామెంట్స్ పైన నిన్న కొందరు మంత్రులు కూడా రెస్పాండ్ అయ్యారు. ఈ 10 ఏళ్ళు మీరు ఏం చేశారు, అటు భారతీయ జనతా పార్టీకి దగ్గర ఉన్నారు, అలాగే గత 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది, జగన్మోహన్ రెడ్డికి మీకు పూర్తిస్థాయి సత్సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా సీరియస్గా ఇలాంటి ఇష్యూస్ని ఏమైనా అడ్రస్ చేశారా? ఇప్పుడు మీరు అడగాల్సిందే అని అనడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు మేము ప్రతిపక్ష పార్టీగా ఇక్కడ ఉన్న పరిస్థితులలో ఇవాళ మేము బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి బాగా సఖ్యత ఉంది కాబట్టి బ్రహ్మాండమైన సత్సంబంధాలు మెయింటైన్ చేస్తాము అని చెప్తున్నారు కాబట్టి ఆ మండలాల యొక్క సమస్య ఇప్పటివరకు ఉంది. దాన్ని పరిష్కరించామని అడిగితే మీరెందుకు పరిష్కరించాలనేది చర్చ అవుతుందా, లేకపోతే ఇప్పుడు పరిష్కరించాల్సినటువంటి బాధ్యత తీసుకోవడం అవుతుందా? అంటే అప్రయత్నంగానే మేము ఆ బాధ్యత తీసుకోమని చెప్తున్నారా, లేకపోతే ఈ అంశాన్ని చంద్రబాబు నాయుడు గారి ముందు మేము లేబట్టుమని చెప్తున్నారా? ఇప్పుడు 5 గ్రామాలు అయితే ఉన్నాయో, 30 గ్రామాలు భద్రాచలం మండలంలో ఉండేటివి, తుమ్మల నాగేశ్వరరావు గారు రాసిన లెటర్లోనే పురుషోత్తంపట్నం ఏదైతే ఉందో, భద్రాచలం రామలవరాలయం సంబంధించినటువంటి భూములు ఉన్నటువంటి గ్రామం ఏదైతే ఉందో, ఆ 7 మండలాలు ఉన్నాయో, సీలేరు ప్రాజెక్ట్ ఏదో ఉందో, వీటి గురించి మేము చర్చించము, చంద్రబాబు నాయుడు గారిని మేము అడగజాలము అని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారా? చర్చ ఏంటి? ఇప్పుడు నువ్వు గతం గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు? గతంలో మేము చేయగలిగినంత చేసినాము, ఇప్పుడు మీ చేతికి అధికారం వచ్చింది, ఇప్పుడు మీరు ఏం చేయగలుగుతారనే విషయం మీద చర్చ చేద్దామా, ప్రతిసారి వెనక్కి పోయి మాట్లాడదామా? ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఈ మన ఇంతకుముందు టీడీపీ ప్రతినిధి కూడా మాట్లాడారు అనేక అంశాలు. ఆ చర్చకు నేను ఇప్పుడు ఒఫీషియల్ ఎజెండా లేదు, ఇప్పుడు నేను వాట్సాప్ చూస్తూ ఉంటే ఏదో 10 అంశాల ఎజెండా అని చర్చ వస్తూ ఉంది. మరి ఆ 10 అంశాల ఎజెండా ఏంటో మాకు తెలియదు. ఎండ్ ఆఫ్ ద డే మేము కోరుకునేది ఏంటంటే, ఇంతకుముందు అన్న చెప్పినట్లు తిరుమలలో కూడా తెలంగాణ ప్రజాప్రతినిధుల యొక్క సిఫారసులు కానీ లెటర్లు కానీ మినిమం వాల్యూ ఇవ్వట్లేదు అనే విషయాన్ని చాలాసార్లు అనేకసార్లు ప్రస్తావిస్తూ ఉన్నారు. దానికి సంబంధించుకున్నటువంటి చర్చ కూడా జరగాలి. ప్రత్యేకించి ఈ మండలాలు, విద్యుత్ బకాయిల యొక్క విషయాలు, ఈ అన్ని అంశాలు కూడా చర్చకు రావాలనే విషయాన్ని శ్రీనివాస్ చౌదరి గారు, అంటే టీటీడీకి సంబంధించి వాటా అడుగుతున్నామంటే అక్కడున్న ఆదాయంలోనో ఆస్తుల్లోనో కాదు, అక్కడున్న అడ్మినిస్ట్రేషన్ పరంగా కొన్ని ఇష్యూస్ని అడ్రస్ చేయాల్సింది ఉంది అని. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ నుంచి ప్రజాప్రతినిధుల లెటర్లు, సిఫార్సు లేఖలకు సంబంధించి అక్కడ సరైన రిప్రజెంటేషన్ లేకపోవడం అనేది ప్రధాన ఇష్యూగా ఉంది. అలాగే ఇక్కడ నుంచి టీటీడీ బోర్డ్స్లో కానీ వీటిలో కానీ కొంత రిప్రజెంటేషన్ పెంచాలన్న డిమాండ్ గతంలో కూడా వచ్చింది. దానిపై సానుకూలంగా రెస్పాండ్ అవుతారని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సతీష్ గారు, తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్లో దర్శనాలకో లెటర్లకో
ఎటువంటి అబ్జెక్షన్స్ ఉండవు. గత ప్రభుత్వంలోనూ మన టీడీపీ మెంబర్స్ వాళ్ళకి తెలంగాణకి ఇచ్చాం, కర్ణాటక ఇచ్చాం, తమిళనాడుకి ఇచ్చాం, మహారాష్ట్రకి ఇచ్చాం. అదే పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే కాంగ్రెస్ మిత్రుడు ఎవరో మాట్లాడుతూ ఆ పోర్టులో మాకు భాగం ఇవ్వాలి, ఇంకేదో ఇంకోటి శ్రీనివాస్ గారు అని శ్రీనివాస్ గారు. ఇప్పుడు నేను సైబరాబాద్ లో పర్సంటేజ్ ఇవ్వమని చెప్పి అడుగుతాను, ఇస్తారా? అలాగే మాకు ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి లేదంటే ఒక సాగర్ మాకు ఇవ్వమంటే మాకు ఇస్తారా? లేదంటే ఇంకొక టింగరేని గనుల్లో మాకు 50% వాటామంటే ఇస్తారా? సార్ ఇవన్నీ స్పెక్యులేషన్స్, భావోద్రేకాలను రెచ్చగొట్టే విధం. ఇంకో విషయం ఏంటంటే 7 మండలాలు కలిపేటప్పుడు సీఎం గా ఉన్న కేసీఆర్ గారు ఆమోదంతో మనం కలిపారు. అదే లేకుండా కాదు కదా, కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ చేసింది, కేబినెట్ లో ఆమోదించింది, కేసీఆర్ చెప్పింది, వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కలిపారు, తర్వాత సీఎం గారు ప్రమాణం చేశారు. సో మళ్ళీ కేసీఆర్ కి చెప్పింది అన్న తప్పంటారు. సార్ కేసీఆర్ కి చెప్పలేదు, యూనిలేటరల్ గా కేంద్రం మీ ఒత్తిడి మేరకు నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ ఇచ్చి తర్వాత బిల్లు చేసినారు. మీరు అట్లా ప్రజలను తప్పుదో పట్టినటువంటి మార్గం చెప్పకూడదు. తీసుకొచ్చారని ఆర్డినెన్స్ మాకు తెలిసింది. సార్ తెలిసిందో తెలియదు తర్వాత విషయం. కాకపోతే 10 ఏళ్ళు వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ గ్రామాలు తీసుకురండి, ఇంకోటి తీసుకురండి అంటే అది ఇంకొక రకంగా ఆ గ్రామాల ప్రజలే కోరుకుంటున్నారండి. గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు. ఒకటే రెడ్డిగా రాగండి ఒక నిమిషం. ఇప్పుడు నిజంగా 5 గ్రామాల్లో సమస్య ఉంటే రేవంత్ రెడ్డి గారు ప్రస్తావిస్తే శాస్త్రీయంగా అధ్యయనం చేస్తే ఇచ్చిపుచ్చుకోవడం తప్పేం లేదు కదా. ఎందుకు మరో గంటన్నర 2 రాష్ట్రాల్లో ఎక్కడ పోవు కదా, తెలుగు వాళ్ళే 2 గంటల్లో మొత్తం బయటకు వస్తుంది, ఏం మాట్లాడారు ఏంటి అనేది ఖచ్చితంగా వస్తుంది. ఊరికే స్పెక్యులేషన్స్ పెట్టుకుంటా పోతే హైదరాబాద్ లో వాట వేయండి లేదా సైబరాబాద్ లో వాట వేయండి చూద్దాం. పాపారావు గారు విభజన సంబంధించిన అంశాలు తప్ప ఇది ఇంకేమి కూడా డిస్కస్ రావు. ఇలాంటి స్పెక్యులేషన్ చేయడం వల్ల 2 రాష్ట్రాల్లో భావోద్రేకాలు వచ్చుకోవడం తప్ప సమస్య తీవ్రత అవుతుంది. అంటే పాపారావు గారు ఈ పోర్ట్స్ లో కానీ సముద్ర తీర ప్రాంతంలో కానీ వీటిల్లో వాటాలు ఇవ్వనంతా కూడా ఓన్లీ స్పెక్యులేషన్సే, ఇవి చర్చకు రావు, కేవలం విభజన పరమైన అంశాలు మాత్రం ఎక్కువగా చర్చకు వస్తాయి అంటున్నారు శ్రీనివాస్ చౌదరి గారు. మొత్తం మిగతా ప్రతినిధుల కామెంట్స్ కూడా విన్నారు, మీరేమంటారు విన్న తర్వాత? ఇప్పుడు నేను స్పెక్యులేషన్ అనేది నేను చెప్పింది కాదు, డెక్కన్ క్రానికల్ తీసి చూడండి. ఇవాళ ఫస్ట్ పేజీలోనే ఇవన్నీ అధికారులు ఇచ్చిన వివరాలు అన్నట్లుగా ఏదో ఉంది. మొత్తం మీద చాలా క్లియర్ గా పాయింట్ బై పాయింట్ రాసుకెళ్లారు వాళ్ళు. సో కాబట్టి ఇప్పుడు నేను స్పెక్యులేట్ చేయటం ఎవరో చేయటం కాదు. ఇందాక మిత్రులు ఇంకోళ్ళు కూడా ఈ అంశాలు ప్రస్తావించారు. అంటే మీడియా పరంగా ఇవన్నీ ప్రొజెక్ట్ అవుతున్నాయి, మీడియా పరంగానే ప్రొజెక్ట్ అవుతున్నాయి. పొద్దునొచ్చినటువంటి ప్రింట్ మీడియా అది కూడా జస్ట్ సరే. ఏదేమైనా ఏంటంటే నిజమే మరి. ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే మీకు మామూలుగా ఉన్న మాట ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాదన ఎప్పుడు వచ్చేది, ఈ ఆస్తుల కల్పన అనేది జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి వనరులతో కదా, మరి పంచుకున్నప్పుడు కూడా మా వాటా కూడా రావాలి కదా, హైదరాబాద్ లో కొన్నిటి వీటిల్లో సంస్థల్లో మాకు కూడా వాటా ఉండాలనేది ఇట్లాంటిది ఉంది వాదన. అదే నేపథ్యంలో ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి దీంతో ఏర్పరచబడ్డా అన్నట్లు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని వనరులు కూడా తెలంగాణకి హక్కు అనేది మళ్ళీ ఇందాక పెద్దలు అన్నట్లుగా ఏమవుద్దంటే కలిసిపోతే బోలా ఇంతకంటే ఏమవుద్ది అన్నట్టు మాట వస్తుంది. అది అందుకని ఏంటంటే మామూలుగా చాలా సాదా సింపుల్ ఫార్ములా ఏంటంటే కాంప్లెక్సిటీ లేకుండా ఎక్కడైతే సమస్య పరిష్కారం, టీటీడీ లాంటి పెద్ద సమస్య ఉంటుంది అనుకోండి నేను. ఎందుకంటే తెలంగాణ నుంచి భారీ ఎత్తున భక్తులు వెళ్తారు, చాలా సాధారణం తెలంగాణ నుంచి అంటే కూడా. కాబట్టి అది అడ్మినిస్ట్రేషన్ లో షేర్ అనేది అడగటం, లేకపోతే ఈ బిందాక రాసినట్టు రిఫరల్ లెటర్స్ వీటికి సంబంధించి అట్లాంటివి పరిష్కారం చేసుకోవచ్చు. మిగతాది నాకు అర్థమైనంత వరకు సరళమైన ఫార్ములా ఏంటంటే ఒక భౌగోళిక ప్రాంతంలో ఉన్న ఆస్తుల మీద ఆ రాష్ట్రానికి హక్కు అనేది మాత్రమే సాధారణంగా వర్కౌట్ అయ్యే ఫార్ములా. లేకపోయేటట్లయితే వాళ్ళు ఇక్కడ అడిగినా వీళ్ళు అక్కడ అడిగినా ఇది అలా జరుగుతూనే ఉంటుంది. అవును. కాబట్టి అది పరిష్కారం అయ్యేది కాదు. కొంత అటో ఇటుగాను ఏంటంటే భౌగోళికంగా ఒక రాష్ట్రంలో ఉన్నాయన్నీ ఆ రాష్ట్రానికి హక్కు అనేది సరళంగా ఉండేది. కాబట్టి దీనిలో మళ్ళీ ఏమవుద్ది, మీకు కృష్ణా జలాల లాంటి క్యాచ్మెంట్ ఏరియా విషయంలో క్యాచ్మెంట్ ఏరియా ఎంత ఉంటే అంత ప్రపోర్షన్ లో మళ్ళీ మాకు వాటా అంటే సరే తెలంగాణ అడిగినప్పుడు అది ఆంధ్రప్రదేశ్ కి మళ్ళీ అది ఇబ్బంది అనేది. కాంప్లెక్స్ సమస్యలు జలాలకు సంబంధించిన విషయాన్ని వేరే పెట్టి నీళ్లకు సంబంధించిన విషయానికి ప్రత్యేక పరిష్కారం, అలాగే మా ఆస్తులకు సంబంధించి ఒక రకమైన అవకాశం ఉండి ముందు సార్ట్ అవుట్ చేసుకోవటం, తర్వాత 1 by 1 టెస్టిల్స్ ఉండేవన్నీ 1 by 1 చేసుకోవటం అనేది అప్పుడు మంచి సూచన.
అది ఎందుకంటే అలా కాకపోయేటట్లయితే మిస్అండర్స్టాండింగ్స్ బిల్డప్ అయితే మళ్ళీ ఈసారి కూడా అన్ని అలా రైట్. విఠల్ గారు మీరేమంటారు? అంటే ఇంత పాపారావు గారు అంటున్నారు అంటే క్లియర్ చేసుకోవాల్సిన అంశాలు ముందుగా సార్ట్అవుట్ చేసుకుంటే అది బెటర్ మూమెంట్ ఉంటుందని. ఇప్పుడు చాలా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 6 or 7 of 2014 ఆంధ్రప్రదేశ్ యాక్ట్ అనేది చాలా స్పష్టంగా ఉంది. అవుట్ ఆఫ్ ది యాక్ట్ మాట్లాడడం అనేది సమస్యల పరిష్కారం కానే కాదు. ఇప్పుడు నిజంగా ఓవరాల్గా పోర్ట్ల మా భాగస్వామ్యం అంటే పోర్ట్ల భాగస్వామ్యం అనేది యాక్ట్లో లేదు. టీటీడీలో కూడా 9th షెడ్యూల్లో లేదు, టు బి ఫ్రాంక్ చెప్పాలనుకుంటే. సో అవుట్ ఆఫ్ ది యాక్ట్ మాట్లాడితే అనేది అది అడిషనల్ ఎజెండాగానే తీసుకోవాలి. కానీ ముందు చట్ట ప్రకారము స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఏ అయితే పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించారు. 2 రాష్ట్రాల మధ్య ఉన్న ముఖ్యంగా పర్టికులర్ 9th and షెడ్యూల్ దీనికి సంబంధించినటువంటి అసెట్స్ అండ్ లయబిలిటీస్, పర్టికులర్గా ఫిక్స్డ్ అసెట్స్ అంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ కావచ్చు, లేకపోతే లయబిలిటీస్ కావచ్చు, యాజ్ పర్ రేషియో పాపులేషన్ రేషియో అనేది చట్టంలో చెప్పింది. కాబట్టి అది కూడా దిట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా గతంలో క్లెయిమ్ చేసిందని తెలిసింది. దే ఆర్ ఆస్కింగ్ యాజ్ పర్ మార్కెట్ రేట్. బట్ చట్టంలో ఏం చెప్పిందంటే బుక్ వాల్యూ ప్రకారమే డివిజన్ జరగాలని. ఓకే, బుక్ వాల్యూ ఇన్ ద సెన్స్ యాజ్ పర్ రిజిస్ట్రేషన్ వాల్యూ యాజ్ అన్ టుడే ఏదైతే ఉందో యాజ్ అన్ డివిజన్ డే యాజ్ అన్ ది అపాయింటెడ్ డే కింద తీసుకుంటామా బుక్ వాల్యూ అనేది తీసుకోవాలి యాక్ట్లో ఎట్లా ఉంటే అట్లా. బట్ మార్కెట్ రేట్ అంటే అప్పటికి 10 years లో 10 పెరుగుతుంది. అది జస్ట్ ఇంపాసిబుల్. కాబట్టి బుక్ వాల్యూ ప్రకారం అడ్జస్ట్మెంట్స్ ప్రాపర్టీస్ కూడా అంటే క్యాష్ ప్రొవిజన్స్ ట్రాన్స్ఫర్స్ అని కాదు ఇక్కడ. ఇన్వెస్ట్మెంట్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్ బుక్ అడ్జస్ట్మెంట్ కిందనే డివిజన్ జరగాలని యాక్ట్లో సెక్షన్ 68 to 71 అంటే దీనికి 9th షెడ్యూల్ సంబంధించి, సెక్షన్ 75 అనేది 10th షెడ్యూల్ సంబంధించి చాలా సెక్షన్ 48 అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఎట్లా పంచుకోవాలని చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే 99% సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇప్పటికైనా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇది మొదటిసారి కాకుండా మళ్ళీ పదే చర్చించుకొని కేంద్రం ఏముంటుంది ఒక ఎంపైర్ స్టేజ్, వీరిద్దరు అమికేబుల్ సొల్యూషన్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకుంటే కేంద్రం స్టాంప్ వేస్తుంది. మీ ఇద్దరు సమస్యలు పరిష్కారం కానప్పుడు కేంద్ర రెఫరల్ గా ఒక రెఫరీగా ఒక జడ్జ్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది తప్ప 99% సమస్య పరిష్కారం చేసుకుంటే చాలా సంతోషం. రైట్, మీరు అన్నట్టుగా వాతావరణం రావాలనే కోరుకుందాం ఖచ్చితంగా. రైట్, థ్యాంక్ యూ పాపారావు గారు, థ్యాంక్ యూ ఆది శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు, థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ విఠల్ గారు. ఎందుకంటే ఇంకా పూర్తిగా ఎజెండా మనకి రాలేదు. ఈ ఇష్యూస్ అనేవి ఉన్నాయని ఉన్న చర్చ జరుగుతోంది, ఇవే ఎజెండాలో ఉండొచ్చని చర్చ జరుగుతుంది. కాబట్టి నిజంగా ఎజెండాలో మనం చర్చించినవన్నీ ఉన్నాయా, కొన్ని ఇష్యూసే ఉన్నాయా? మీరే దాఖలు అన్నట్టుగా విభజన చట్టంలో ఉన్న అంశాలే చర్చించుకోవాలి, అలాగే కొన్ని బయట చర్చ జరుగుతున్న అంశాలు లేవంటున్నారు. కాబట్టి మరి వాటికి సంబంధించి ఏంటంటే మనకు 2 గంటల క్లారిటీ రాబోతుంది. అటు ఇరు ముఖ్యమంత్రుల సమావేశం అయితే కొంత ఆల్రెడీ స్టార్ట్ అయింది, కొనసాగుతుంది. మరో గంటన్నర సేపు సమావేశం కొనసాగే అవకాశం ఉందంటున్నారు. మీటింగ్ తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు గౌరవ విందు తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నారు. ఓవరాల్గా ఇష్యూస్ సార్ట్ దిశగా ఇది కీలక పరిణామమని అంటున్నారు. అలాగే గతంలో కూడా కొన్ని ఇష్యూస్ సార్ట్అవుట్ అయ్యాయి కాబట్టి విభజన పంపిణీకి సంబంధించి ఇంకా కొన్ని మాత్రమే పెండింగ్లో ఉన్న అంశాన్ని మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రస్తావిస్తోంది. చూద్దాం అవుట్కమ్ ఎలా ఉండబోతుందో. ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్.